నా జీవిత తీరమునా నాపజయ నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నా ఆత్మ విరబు నా నావలు కాలిడు నా సేవ చేకొను నడిపించు పాడదాం చప్పట్లు కొడదాం. అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ పాడదాం గట్టిగా. రాత్రంతా శ్రమపడిన రాలేదని రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెలకినను రాగాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ జ్యోతులలో రతనాలను నా పడవా నడిపించు నా నావా ప్రభు యేసుని చూడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు ప్రాణార్పణము నడిపించు నావా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. దేవుడు నాకు ఇచ్చిన మాట మీకు తెలియపరుస్తున్నాను. జకరియా గ్రంథంలోకి వెళ్దాం. జకరియా గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి గొప్ప మాట. నేను ప్రార్థన చేశాను. ప్రార్థనలో దేవుడు నాకు బయలుపరిచింది. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి మనం చదువుదాం. జకరియాకి దేవుడిచ్చిన గొప్ప దర్శన వాక్కు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. జకరియా గ్రంథాన్ని తెరవండి. పరిశుద్ధాత్మ దేవుడు జకరియాని ఆత్మలో నడిపించి తెలియపరిచిన మాటలు. మరియు నేను ఒకరు మైక్లో చదవండి, అందరూ గట్టిగా చదవండి. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకుని ఒకడు నాకు కనబడెను. నువ్వెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను. నేను అంతట నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి యొక్క దూత అతను ఎదుర్కొని వచ్చి రెండవ దూత పరిగెత్తుపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రకారము లేని
మైదానముగా ఉండునని యవనుకు తెలియజేయమని, అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని యవనునికి తెలియజేయమని ఆజ్ఞ ఇచ్చాను. నేను దాని తట్టు, అందరూ అండర్లైన్ చేసుకోండి, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. చదవండి. ఉత్తర దేశములో ఉన్న వారులారా తప్పించుకుని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మను వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. జకర్యాకి దేవుడిచ్చిన గొప్ప దర్శనం. ఆ దర్శనములో ఏమని కనబడుతుందంటే, మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకుని ఒకడు నాకు కనపడెను. నువ్వెక్కడికి పోవచ్చున్నావు నేను అతన్ని అడగగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను. నేను బబులోనుకి దేవుని బిడ్డలు శత్రువు చేతిలో ఉన్నప్పుడు, శత్రువు చేతిలో చిక్కుకుపోయిన తర్వాత వారికి శాంతి లేక నెమ్మది లేకుండా ఉన్నప్పుడు, ఆ కఠినమైన సమయంలో దేవుడు జకర్యాతో మాట్లాడి ఆ బబులోను చెర నుండి నేను బయటికి వారిని రప్పిస్తాను. చూడండి, చెర నుండి రప్పిస్తానని చెప్పిన దేవుడు ఎంత పెద్ద మాట దర్శనం ఇచ్చాడంటే, మొదటగా దేవుని దూతలు వెళ్ళి యెరూషలేము పొడవు వెడల్పులు ఆ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కొలతలు వేస్తూ ఉన్నాయి దూతలు. ఈ నెల ప్రత్యేకమైనటువంటి మాటతో దేవుడు నడిపించబోతా ఉన్నాడు. ఈ దినము నుండి ప్రత్యేకమైన కృప మన పట్ల దేవుడు బయలుపరచబోతున్నాడు. ఏంటంటే, ఆశీర్వాదాలన్నీ కూడా, వాగ్దానాలన్నీ నెరవేర్పు పొందుకుని సాక్ష్యం ఇచ్చే సమయం ఆసన్నమైంది. అందుకనే కొలతలు వేయటానికి దేవుని దూతలు దిగి వచ్చి ఉన్నాయి. ఆమేనని చెప్పండి. కొలతలు పడుతున్నాయి. అక్కడ దర్శనములో జకర్యాకి దేవుడు బయలుపరిచినప్పుడు ఒక కొలత వేసేటువంటి కొలనూలు చేతబట్టుకుని కొలతలు వేసటానికి వచ్చిన దూత పొడవు వెడల్పు, చూడండి, దాని పొడవు దాని వెడల్పు ఎంతైనది కొలిచి చూడమని ఆజ్ఞ పొంది వచ్చినది. ఆమేన్. శుభవార్త ఏంటంటే, నేను ప్రార్థిస్తున్నాను, నిన్న రాత్రికి నేను ఇక్కడికి రావాలి, ఈ ప్రాంతానికి. ఫ్లైట్ మిస్ అవ్వటం వల్ల, అంటే ఫ్లైట్ బుక్ చేసుకోవటం మర్చిపోయాను. నేను నిన్న షూటింగ్లో ఉండగా, తాడేపల్లిగూడెం కదా రేపు సాయంత్రం ఫ్లైట్ బుక్ అయిందంటే, అయ్యో మర్చిపోయానండి అన్నాడు ఆయన. మా ప్రసాద్ ఫ్లైట్ టికెట్ బుక్ చేయటం మర్చిపోయాడు. మరి ఎలాగా సరిగ్గా చూడంటే ఫ్లైట్లన్నీ వెళ్ళిపోయినాయి, టికెట్లు లేవన్నాడు. సరే, మార్నింగ్ ఫ్లైట్ పెట్టాను. నేను రాత్రి 2:39 మేలుకు వచ్చింది. వెంటనే లేచి మోకరించాను. ఇక్కడ ఏం మాట్లాడాలి, ఏ వాక్యం చెప్పాలా అని ప్రార్థిస్తున్నాను. అప్పుడు దేవుడు మీకు ఈ మాట చెప్పమని ప్రార్థనలో ప్రభు బయలుపరిచాడు. నేను మీకు ఈ మాటని మోసుకొచ్చాను. ఏ మాట అంటే, మొట్టమొదటి ఆశీర్వాదము, మీకు కొలతలు వేయటానికి దేవుని దూతలు ఈ నెలంతా పనిచేస్తాయి అన్నమాట. దేనికి కొలతలు? దేనికి కొలతలు అంటే, నీ అప్పు ఎంత ఉందో కొలత వేస్తుంది దూత. ఆమేననరే. నీకు పిల్లల్ని అడుగుతున్నావు, ఇంతవరకు పెళ్ళయి
పిల్లలు ఎంతకాలం అయింది పుట్టకుండా ఉన్నదో కొలత వేస్తాడు. నీకు మీ అత్తవారింటి దగ్గర ఆస్తి ఎంత రావాలి, ఎంత తక్కువ వచ్చింది, నీకు ఎంత అన్యాయం జరిగిందో వెడల్పు కొలత వేస్తుంది. ఎన్ని అప్పులు పాలైపోయి ఎంత వడ్డీ కట్టేవో చెప్పండి, కొలత వేస్తుంది. నీ ఇల్లు ఎంత ఉందో, నీ పిల్లలకి ఎన్ని ఇల్లు కావాలో, ఎన్ని గదులు ఉండాలో, నీవు ఎంత గొప్ప రాజకుమార్తెగా ఉండాలో, దానికి కావలసిన ఆశీర్వాదాలు ఎన్ని ఉండాలో చెప్పండి, గట్టిగా చెప్పాలి. బట్ట కుట్టేవాడు ఏం చేస్తాడు? బట్టలు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే, టైలర్ దగ్గరికి చెప్పరే మీరు అందరూనే, కొలతలు వేస్తాడు. మా చిన్నప్పుడు మాకు టైలర్ ఉండేవాడు, చెప్పకండి ఎవరికని. మా అమ్మగారు మా అన్నయ్యని నన్ను అక్కడ తీసుకెళ్తే ఆ టైలరు లేడీస్ టైలరో తెలియదు, జెంట్స్ టైలరో తెలియదు. మాకు 2 లాగులు కుట్టేవాడు, హెడ్ కానిస్టేబుల్ లాగుల్లాగా ఉండేవి. 2 సంవత్సరాలైనా అరిగి కాదయ్యి. నేను అనేవాడిని, ఇతనికి కుట్టడం రాదమ్మా, వద్దమ్మా అంటే మా అమ్మ అక్కడికే తీసుకెళ్ళేది. ఎన్నిసార్లు స్కూల్లో కింద కూర్చున్నా కూడా అది కన్నాలు పడేది కాదు. నేను అనుకునేవాడిని, ఈ టైలర్ చెర నుండి ఎప్పుడు తప్పించబడతాను దేవా అనుకునేవాడిని. అందరు లాగులు మంచిగా ఉండి, నాదేమో పెద్దగా ఉండి, అందరూ నా లాగంకి చూసేవారు. ఏదో విచిత్రంగా కనపడేది అది. ఒక టైలర్, ఎందుకంటే మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళేది, అలా చూసినట్లే గుడ్డ అక్కడ పెట్టేసి కుట్టేస్తాను వెళ్ళిపోండి అని పడితే, కొలతలు లేకుండా కొడితే అలాగే ఉంటుంది. పాత పోలీసులు చూసారా మీరు? చూసారా? సినిమాలు చూసిన వాళ్ళు తెలుస్తుందేమో అయితే. అలా కొలతలు లేకుండా కొడితే వేరుగా ఉంటుంది. కొలతలు లేకుండా దీవెనలు వచ్చినాయి అనుకోండి, ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవో తెలియదు. ఈ నెల శుభవార్త మీ అందరికీ, ఒక ప్రవక్తగా నన్ను పంపించి మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. మీ శ్రమను, మీ దరిద్రతను దేవుడు కొలత వేయమని ప్రత్యేకమైన ఒక డిపార్ట్మెంట్కి దేవుడు చెప్పాడు. ఆ డిపార్ట్మెంటే దేవుని దూత నీ ఇంటికి వస్తుంది, నీ బిడ్డ దగ్గరికి వస్తుంది. నీకు ఎంత కాలము నుండి అన్యాయం జరుగుతుందో, ఎంత కాలము నుండి ఏడుస్తున్నావో, నా ఏడుపు చూసావా దేవా, నా దుఃఖము చూస్తున్నావా, నా బాధ నీ వినలేదా బాబు అని ఏడ్చావు కదా, నీ మొర దేవుడు ఆలకించాడు. దేవుడు నీ మొర ఆలకించాడు. చెరలోనున్న నిన్ను, బాధల్లో బంధకాల్లో ఉన్న నిన్ను ఆయన బయటికి తీసుకొచ్చి మరలా నిన్ను స్థిరపరచడానికి కొలతలతో ప్రారంభించాడు. ఆమేన్. చెరలో ఉన్నటువంటి బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల కొరకు దేవుడు జకర్యాకి బయలుపరుస్తున్నాడు. చదవండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, జకర్యా 2వ అధ్యాయం 2వ వచనం దగ్గర చదవండి, మొదటి నుంచి చదవండి. మరియు నేను, మీరందరూ గట్టిగా చదవాలి. మరియు నేను తేరి చూడగా, అందరూ గట్టిగా 1 2 3 చదవండి. నాకు కనబడెను, నీవెక్కడికి మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకుని ఒకడు నాకు కనబడాను. నీవెక్కడికి పోవచ్చున్నావు? హలో, టే పట్టుకుని ఎక్కడ పోతున్నావు? కర్రట్టుకుని, కొలత కర్రట్టుకుని ఎక్కడ పోతున్నావు అని అడిగాను. యెరూషలేము యొక్క వెడల్పు, ఆయన అన్నాడంట, కొలత కొలిసేవాడు అతను వచ్చి ఏమన్నాడు? యెరూషలేము యొక్క వెడల్పును, యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది, పొడుగు ఎంత అయినది, వెడల్పు ఎంత అయినది కొలిచి చూడబోచున్నాను నేను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. భయపడకండి, యేసయ్య మీకు తోడున్నాడు. మీ దుఃఖాన్ని ఎవడో చూడలేదేమో. భార్య ఏడిస్తే ఒక భర్త అసలు పట్టించుకోడు, అలా ఏడుస్తుందిలే అనుకుంటాడు. కానీ ఆ చిన్న హృదయం
ఎంత కుమిలిపోతుందని పిల్లలు కూడా ఆలోచించరు. పిల్లలు కూడా కొంతమంది పిల్లలు రాక్షసుల్లాగా ఉంటారు. ప్రియులరా, యవనస్తులారా, యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులు ఆవేదన మీరు గ్రహిస్తూ ఉండాలి. ఒక కుమారుడు వల్ల తల్లి ఏడుస్తూ ఉంటుంది, ఒక కుమార్తె వల్ల తల్లి తండ్రి ఏడుస్తూనే ఉంటుంటారు. ఆ తల్లిదండ్రులకి ఎవరికి చెప్పుకోలేక ఆకాశమందున్న దేవునికి మొరపెట్టుకుంటారు. మీ అందరికీ శుభవార్త, కొలతలో వేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ కృపా సమయంలో ఆత్మ మూలముగా దీన్ని మీరు తీసుకోండి. పొడుగు ఎంత, వెడల్పు ఎంత, కొలత వేయటానికి వచ్చింది. ఎందుకంటే మరలా తిరిగి నిర్మించటానికి అసలైన యజమానుడు దిగి వస్తున్నాడు. అన్ని సమకూర్చి నీ అప్పులు పాలైన నీ బ్రతుకు నుండి దేవుడు పైకి లేవనెత్తుతాడు. ఎంతో తలబాదుకుని ఏడ్చావు కదా, ఇక నువ్వు ఏడవలసింది లేదు. నీ ఏడుపు, నీ బాధ, నీ కష్టము అంతా కొలత వేయబడి దేవుని సముఖానికి వెళ్ళబోతా ఉంది. బలమైన ఆశీర్వాదాన్ని మీరు చూడబోతా ఉన్నారు. కొలత అయిపోయిన తర్వాత రెండవ కొలత ఎలాగంటే, నేను దాని చుట్టూ అగ్ని ప్రకాశం. చూడండి, రెండవ కొలత ఏంటంటే 3వ వచనం, అంతట నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనికి ఎదుర్కొని వచ్చాను. రెండవ దూత పరిగెత్తిపోయి రెండవ దూత పరిగెత్తుకుపోయి యెరూషలేములో మనుషులను, చూడండి, యెరూషలేములో మనుషులను, పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని యవనునికి తెలియజేయమని మొదటి దూత ఆజ్ఞాయించాను. బాగా గమనించండి, రాసుకోండి, నోట్ చేసుకోండి. నా వాయిస్ మీకు అర్థమవుతుందా? నేను అందుకు ఎక్కడికైనా వెళ్ళి భోజనం చేద్దామంటే వాళ్ళు పాస్టర్ గారు వచ్చారని ఇంత నెయ్యి వేసేస్తున్నారు. వాళ్ళు ఆ నెయ్యికి పోయింది అంతే. మీ ఇంటికి వచ్చినప్పుడు నెయ్యి వేయకుండా పెట్టండి, ఓకేనా? రానా మీ ఇంటికి? నేను పెడతారా? నెయ్యి లేకుండా పెట్టాలి. తొందరలో ఇంటింటికి రాబోతున్నాం. గడప గడపకి మంది ఏంటి, తప్పకుండా 100 కార్లతో వస్తాను మీ ఇంటికి. 100 కార్లు ఎవరుంటారు? ఒక కారులో నేనుంటాను, 100 కార్లో మీలో గొప్ప సాక్ష్యాలు కలిగిన వారు ఉంటారు. నా 100 మనమందరం ఒక్కొక్క గ్రామాన్ని దర్శించి అనేక మంది కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నాం. తొందరలో చెప్పండి, మా ఇసాక్ పాస్టర్ గారు గడప గడపకు వస్తున్నారు. ఆశీర్వాదాలు కలిగి ఉంటారు. నేను మీ గడప దగ్గరికి వచ్చినప్పటికీ మీ గడప ఐశ్వర్యముతో ఉండాలి, దీవెనలతో ఉండాలి, గర్భఫలాలతో ఉండాలి, సౌభాగ్యముగా ఉండాలి. దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. కొలతలు వేయటానికి దేవుడు దూతలను పంపిస్తున్నాడు. రెండవ దూత జకరియా దర్శనములో యెరూషలేములో మనుషులను, అదేం చేసిందంటే, రెండవ దూత కొలత ఏంటంటే యెరూషలేములోని మనుషులను, పశువులను విస్తారమైనందున, మనుషులు పశువులు విస్తారమైనందున అక్కడ ప్రాకారము లేదని ఆ దూత చెప్తా ఉంది. ఆమేన్. ప్రాకారము లేదు. దేనికి? యెరూషలేములో. అక్కడ ఏమున్నాయి? అక్కడ మనుషులు పశువులు విస్తారమైనందున. అయితే దానికి అక్కడ ఏం అవసరం? అక్కడ ప్రాకారం అవసరం. ఆమేన్. నేను దాని చుట్టూ, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మొదటి దూత పొడవు వెడల్పులు కొలత, రెండవ దూత కొలతలో ప్రాకారము లేదని వచ్చింది. అయితే ఆకాశమందున్న దేవుడు
మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, ఎస్ 5వ వచనం, నేను దాని చుట్టూ అందరూ చదవాలి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. మహిమకు కారణముగా ఉందును. నేనే ఉంటాను దాని చుట్టూ ప్రాకారముగా. నా ప్రాకారము అగ్ని ప్రాకారముగా ఉంటుంది. నిన్ను ఎవరైనా లోపలికి వచ్చి అంతమొందించాలంటే అగ్ని గోడ దాటి రావాలి. హల్లెలూయా. అగ్ని ప్రాకారము దాటి దుష్టుడు రాగలడా? నీ గర్భాన్ని పాడు చేయాలని, నీ ఇల్లుని పాడు చేయాలని, నిన్ను సర్వనాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు ఉన్నటువంటి సాతానుడు నీ దగ్గరికి రాకుండా నీవు నమ్మిన దేవుడు అగ్ని ప్రాకారముగా ఉంటున్నాను అని చెప్పాడు. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. నా దేవుడు నాకు అగ్ని ప్రాకారంగా ఉన్నాడని నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాలి. నీ బిడ్డ చుట్టూ దేవుడు ఉన్నాడు, నీ భర్త చుట్టూ దేవుడు ఉన్నాడు, నీ వ్యవస్థ చుట్టూ దేవుడు ఉన్నాడు, నీ వ్యాపారం చుట్టూ దేవుడు ఉన్నాడు, నీ ఉద్యోగం చుట్టూ దేవుడు ఉన్నాడు. కొలతలు వేసి మరి దీవించబోతా ఉన్నాడు. తాడు బంగారం లేదని హేళన చేయబడ్డవేమో. చాలామంది హేళన చేస్తారు. చాలామంది హేళన చేస్తారు. ఏమిటి పెళ్లి చేస్తావమ్మా, ఎలా ఇల్లు కడతావు, తాడు బంగారం లేదంటారు. మీరు అనాలి, తాడు బంగారం లేని నాకు అగ్ని బంగారం ఉందని చెప్పండి. ఏముంది చెప్పాలి, అందరూ చెప్పాలి. అగ్ని బంగారం అది తిరుగుతూ ఉంటుంది. నీ దగ్గరికి ఏ దుష్టుణ్ణి రానివ్వడైనా. ఈ నెల నుండి కొలతలు వేయబడుతున్నాయి. ప్రాకారము అగ్నితో రాబోతుంది. నిన్ను ఎవడు ముట్టుకోకుండా నిన్ను ఆశీర్వదించి ఆ ఆశీర్వాదం ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటారంటున్నాడు. ఇవన్నీ చెరలో ఉన్నటువంటి బబులోను చెరలోనున్నటువంటి ఇశ్రాయేలీల గురించి వారు బయటికి రాకముందే దేవుడు అన్ని ప్రకటించి పెడతా ఉన్నాడు. నువ్వే చెరలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, సమయం ఇదే. బయటకు వచ్చే సమయము. ప్రాకారం ఉండబోతుంది. నీ బిడ్డకి ప్రాకారం ఉండబోతుంది. అందరికీ ప్రాకారం ఉండబోతుంది. ఆయన మహిమకు కారణమవుతాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ మధ్య ఆయన నివాసి అయి ఉంటాడు. ఎవరుంటారు మీ ఇంట్లో? దరిద్రం ఉండదు మీ ఇంట్లో. ఆయన ఉంటాడు. ఆయన నీ ఇంట్లోనే ఉంటాడు. ఆ ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. ఎవరికి అర్థం కాదు. నీ వ్యాపారం చిన్నదైనా, నీ స్థితి చిన్నదైనా అది దినదినము అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది. నెల నెలకు అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మోవేస్తాడు. మీరందరూ నమ్మలేని మాట చెప్పనా? మీరందరూ విస్తారమైన బంగారం వేసుకుని మరీ వస్తారు ప్రార్థన. మీరందరూ చాలా ఆస్తి ఐశ్వర్యంతో వస్తారు. మీరందరూ కూడా సొంత కార్లు వేసుకుని వస్తారు. ఏడవకండి, అప్పులైపోయామని ఏడవకండి. నేనున్నా. నేను చేతులుంచి ప్రార్థిస్తున్నాను. నేను వాగ్దానం ద్వారా పుట్టాను. నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు. ప్రతి ఒక్కరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను, వాక్యాన్ని బోధిస్తున్నాను. ఆ దేవుడు నమ్మదగినవాడు, ఆయన నిజమైన వాడు. మిమ్మల్ని నూరంతలుగా దీవించబోతున్నాడు. దొంగలందరూ మన దగ్గరికి వస్తారు. అప్పుడు దొంగలందరూ ఇక్కడికి వస్తారు. ఈమె ఆటో ఎక్కినప్పుడు బంగారం లాగేద్దామని. నీ బంగారం లాగటానికి నీ యొక్క దీవెన చూచి ఆ దొంగోడు నీ దగ్గరికి వచ్చిన వెంటనే దేవుని మహిమ ఆడిని తాకుతుంది. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఏ దొంగవాడు నీ ఆస్తిని కాజేయలేడు.
అంటే అగ్ని ప్రాకారముగా ఉంది. మొన్న విశాఖపట్నంలో ఒక ఆమె బంగారం బాగా కొనుక్కుంది. ఎన్ని తులాలో కానీ బంగారం కొనుక్కుంది. కొనుక్కుని ఆ సంతోషంలో బంగారం అంతా పట్టుకుని తైలాభిషేకానికి వచ్చేసింది వైజాగ్. ఆటోలో కూర్చుంది, బ్యాగ్లో పెట్టుకుంది, బ్యాగ్ నిండా ఉంది బంగారం. ఆమె ఈ సంతోషంలో బ్యాగ్ ఆటోలో మర్చిపోయింది. ఆటోలో మర్చిపోయి ఏసు రక్తం వచ్చేసింది దేవుడి సన్నిధి. ప్రార్థనలోకి వచ్చేసిన తర్వాత ప్రార్థనలోకి వచ్చేసింది. వాక్యం విన్నది. కానుకల సమయం అన్నప్పుడు కానుక తీద్దామని బ్యాగులో చెయ్యెడదామని చూస్తే బ్యాగ్ లేదు. బ్యాగ్ ఆటోలో ఉండిపోయింది. ఆడు డుర్రుమని పట్టిపోయాడు. చాలా బాధపడిపోయింది. అయ్యో నా బంగారం ఈ ఆటో డ్రైవర్ పట్టుకుపోయాడు, ఆటోలో వదిలేసాను అని ఏడ్చింది. మీరు అందరూ అలాగైపోయారు చూసారా? అయ్యో ఏమైంది? మీకు సీరియల్ చుట్టం బాగా అలవాటైపోయింది. ఇక్కడే దొరికేస్తున్నారు మీరు. సీరియల్ మధ్యలో కరెంటు పోయింది అనుకోండి, ఏమంటుంది? అయ్యో ఆ కరెంటు లైన్ మెయిన్ కూడా తిట్టేస్తారు. మా అమ్మమ్మ టీవీ అంటే ఎంత ఇష్టమో, కరెంటు పోతే కరెంట్ లైన్ మెయిన్ కూడా తిట్టేసేది. అమ్మ ఐదారోడు ఇప్పుడే కట్టేలా. ఓకే, ఏమైందంటే ఆ ఆటో వెళ్ళిపోయాడు. ఈమె దేవుడి మీద నమ్మకం పెట్టుకుంది. దేవుడిచ్చేటది మొదటగా దేవుని సన్నిధికే పట్టుకెళ్ళాలనుకున్నాను, సైతాన్ ఇలా జరిగించాడని ప్రార్థన చేసుకుంది. మరలా బయటికి వెళ్తే అద్భుతం ఏంటి చెప్పనా? ఆ ఆటో డ్రైవరు ఎంత మంచి వ్యక్తి అంటే, ఆ బంగారం కలిగిన బ్యాగ్ని జాగ్రత్త చేసి ఇంకా చాలామందిని దింపి ప్రార్థన అయిపోయాక ఆమె ఎక్కడ దిగిందో అక్కడే నిలబడ్డాడు. నిలబడి అమ్మా నువ్వు ఈ బ్యాగ్ ఇక్కడ మర్చిపోయావు అమ్మా అని పట్టుకొచ్చి మళ్ళీ ఇచ్చాడు. నీ వస్తువు చుట్టూ, నీ ప్రాణము చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారముగా ఉంటాడు. ఎక్కడ నీకు మోసం జరగనివాడు. కష్టం వచ్చినట్టు భయం వస్తుంది, కానీ దేవుడు అక్కడ అద్భుతం జరిగిస్తాడు. ఇక్కడ ఏమన్నాడంటే, నేను దాని చుట్టూ, అందరు చెప్పాలి, 5వ వచనం అందరు చదవాలి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని చుట్టూ దాని మధ్యను నీ పిల్లల మధ్య ఉన్నాడు. మొన్న ఒక ఆమె కుమార్తెని అత్తవారింటికి పంపేటప్పుడు కారెక్కకుండా ఆ పెళ్లి కూతురు తల్లినట్టుకుని ఏడ్చేస్తుంది. ఆ పెళ్లి కొడుకు అలాగే చూస్తున్నాడు, ఎంతైనా విడిచిపెట్టట్లేదు. తర్వాత నేను అన్నాను, ఎందుకమ్మా అంత ఏడుస్తున్నావు అన్నాను. అయ్యో ఇన్నాళ్ళు నా దగ్గరే ఉంది పాస్టర్ గారు, నా పక్కనే పడుకునేదండి అన్నది. నేను అన్నాను, గత మాటలు నీ పక్కనే పడుకోబెట్టుకుంటావు ఏంటి? భర్త దగ్గర ఉండాలనే కదా పెళ్లి చేసేవన్నాను. అవును అనుకోండి, చేసాను అనుకోండి, కానీ వెళ్ళిపోతుందండి అంతే. నీ దగ్గర పెట్టుకుంటావా ఆయనకి ఇస్తావా అన్నాను. వద్దండి, ఆడపిల్లని అదర్ ఇచ్చేయాలి కదండి, వెళ్ళిపోనివ్వండి అంతే. అప్పుడు అన్నాను, వెళ్ళిపోనివ్వటం కాదు, నీ బిడ్డతో దేవుని దూత ఉంటుంది. హల్లెలూయా. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ రాజకుమార్తెలుగానే ఉంటారు. మన కుమారులు ఎక్కడున్నా రాజకుమారులుగానే ఉంటారు, దేవుడికి మహిమ తెచ్చుకోవటానికి. ఆమేన్. అక్కడేమన్నాడు? నేను దాని మధ్య నివాసినై. అందరు చదవాలి, మహిమకు కారణం. అంటే ఆ క్రెడిట్ ఆయనకే. ఎంత పెద్ద రోగం వచ్చినా భయపడకు, అది ఆటోమేటిక్గా మళ్ళీ బాగుపడిపోతుంది అంతే. ఇదేంటంటే దేవుని శక్తి, మందుల వల్ల రానిది యేసు నామములో వస్తుంది, స్వస్థత వస్తుంది. తర్వాత అన్నాడు, కారణముగా ఉందను ఇదే యెహోవాకు ఉత్తర దేశములో ఉన్నవారులారా. అందరూ గట్టిగా చదవండి, ఇంకా గట్టిగా.
ఉత్తర దేశములో ఉన్న వాళ్ళరా, ఆకాశపు 4 వాయువులంత ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. చేతులు పైకెత్తి గట్టిగా చప్పడబడి ప్రభుని స్తుతించాను. మా ఇల్లు ఇంతే, మా బతుకు ఇంతే, మా పిల్లలు ఇంతే, మాకెవరు లేరు, చిన్న కుటుంబం, వంశోధారకుడు లేడు, లేదా వంశోధారకుడు ఒక్కడే ఉన్నాడు. ఏంటి? దేవుడు నీ కుటుంబాన్ని 4 వాయువులంతగా విస్తరింపచేస్తున్నాడు. ఏదో ఒకడు లేడని ఏడుస్తుంటే అంతమంది ఎందుకని అనుకుంటున్నావేమో. దేవుని కృప ఆశీర్వాదం ఉన్నది. విస్తరింపచేస్తాడు, వ్యాపింపచేస్తాడు. నీ వ్యాపారము 4 వాయువులంత అవుతుంది. నీ దీవెన, నీ ఫలము, నీ సాక్ష్యము, చెప్పండి, 4 వాయువులంతగా వ్యాపింప చేయుచున్నాడు. దేవుడు తోడున్నాడు. బలముగా ఉండండి. సూసైడ్ చేసుకోకండి, పారిపోకండి, విడాకులు ఇవ్వకండి. దేవుని కార్యము జరగబోతా ఉంది. దేవుని కార్యము జరగబోతా ఉంది. దేవుని కార్యము జరగబోతా ఉంది. కొలతలు వేయబోవటం స్టార్ట్ అయింది. మొదటి ఆశీర్వాదం చెప్పండి, చెప్పాలి. ఆ కొలతలో ఎవరు నిన్ను బాధ పెట్టారో వచ్చేస్తుంది. ఎవరు నీ సంతోషాన్ని ఆక్రమించారో వచ్చేస్తుంది. ఎవరు నీకు అన్యాయం చేశారో, నీకు ఎంత అన్యాయం జరిగిందో, నీ మనసులో ఎన్ని ఆశలు ఉన్నాయో, ఏమి జరగాలని కోరుకుంటున్నావో, ఏది కొనాలని అనుకుంటున్నావో, ఏది చెయ్యాలని అనుకుంటున్నావో, ఏది చేసుకోవాలని అనుకుంటున్నావో, మొదటి దూత కొలతలు వేస్తున్నది. రెండవ దూత ఆధారము లేదని చెప్పింది. దానికి దేవుడిచ్చిన ఆన్సర్ ఏంటంటే, నేను దాని చుట్టూ ప్రాకారము, దాని చుట్టూ లోక సంబంధంగా కాపుదల లేకపోయినా ఆత్మ సంబంధంగా నేనున్నాను దాని చుట్టూ. ఆమేన్. ఎవరున్నారు? దిక్కున్నవాడికి చెప్పుకో. ఎవరిని తీసుకొస్తావో తీసుకురా అని నీ మీద కేకలేసారేమో, నువ్వు చెప్పు, నా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నవాడు ఉన్నాడు. తర్వాత ఆయన మీ మధ్య ఉన్నాడు, నివాసి అయి ఉన్నాడు. మొదటి ఆశీర్వాదం చెప్పండి, కొలతల దీవెన. రెండవది ప్రాకార దీవెన. మూడవది నివాసి అయిన దీవెన. నాలుగవది ఆయన మహిమపరచబడు. ఐదవది అక్కడ చెప్పాడు, 4 వాయువులంతా విశాలముగా వ్యాపింప చేస్తాడు. నీ చిన్న ఇల్లు, నీ చిన్న స్థితి, నీ దీన జీవితము, చిన్న వ్యాపారము దేవుడు 4 వాయువులంతగా వ్యాపింప చేస్తాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. బలమైన దీవెన దేవుడిచ్చాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, 2 చేతులు ఆకాశం వైపు చాపి, నేను సరిపోతాను ఈ దీవెనలకి. ఇన్ని దీవెనలు నీ దాసుడు ప్రకటించాడు, ఇందులో ఒకటన్నా జరుగుతుందా అని అనుకుంటున్నావా? 5 జరుగుతాయి. 5 ఒక్కసారే జరుగుతాయి. 5 జరగటం చూస్తావు. 2 చేతులు పైకెత్తి, ఈ దీవెనలు ఇచ్చే దేవుడు నీ గుండెలో ఉండాలి. 2 చేతులు పైకెత్తి, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటానయ్యా, నా గుండెలో నిన్ను పెట్టుకుంటాను బాబు. 4 వాయువుల దీవెన వ్యాపింప చేయటమే. 7 మార్లు యేసయ్యా అని పిలవండి గట్టిగా. 1 2 3
4, 5, 6, 7. నన్ను ఆశీర్వదించయ్యా. అందరూ తలపైన పెట్టుకోండి రెండు చేతులు. అందరూ కూడా రెండు చేతులు తలపైన పెట్టుకుని నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. 4 వాయువులంతా దీవెన నాకు ప్రాప్తింపచేయి. నేను అర్హత లేని మనిషిని, నాకు అర్హత కలగజేయి బాబు. ప్రార్థన చేయండి. అందరూ తలలు పైకెత్తి ప్రార్థన చేయండి. అడగండి. నీ కృప నాకు కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా. 2 అంతలుగా, 3 అంతలుగా, 7 అంతలుగా వ్యాప్తి చెందుతూనే ఉండాలి. దేవునికి విరోధంగా ఏదైనా చేసేవేమో నా పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ సాక్షిగా నిలబెట్టా. ఆధారం లేదనుకున్నాను, నువ్వు ఉన్నావు. అగ్ని ప్రాకారముగా ఉంటావు, అగ్ని ప్రాకారముగా ఉంటావు. నేను మీ మధ్య నీ వాసినై ఉన్నానన్నా. అందరు 2 చేతులు మరొకసారి పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి గట్టిగా. 1, 2, 3, 4, 5, 6, 7. మళ్ళా 2 చేతులు తలపైన పెట్టుకోండి. నిశ్చయముగా ఆశీర్వదించు. ఏం కావాలని వచ్చేవాడు అడుగు. దేవుడు ప్రకటించాడు, దానిని దేవుడు స్థిరపరుస్తాడు. ఒంటరిగా విడిచిపెట్టాడు. నిన్ను నీ చేతి నిండా పని పెడతాడు, నీ ఒంటి నిండా దీవెనిస్తాడు, నీ ఒంటి నిండా ఆరోగ్యం ఇస్తాడు, నీ బిడ్డలకి ఘనత కలిగేలా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడగండి దేవుణ్ణి. స్తోత్రం.